ఏపీ రాజకీయాల్లో మళ్లీ రాజధాని ఇష్యూ హాట్ టాపిక్ గా అయింది. గతంలో 3 రాజధానులు అన్న జగన్, అమరావతి అన్న కూటమి పార్టీల మధ్య ఎంత ఫైట్ జరిగిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మరి తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 3 రాజధానుల కథకి ఇక ఫుల్ స్టాప్ పడినట్లేనా, లేదంటే ఇంకేదైనా ట్విస్ట్ మిగిలి ఉందా? అసెంబ్లీలో అమరావతి బిల్లు పెడుతుంటే జగన్ ఎందుకు సభకు రాలేదు? అమరావతికి వ్యతిరేకమని వైసీపీ మరోమారు తేల్చేసిందా? ఏపీ రాజకీయాల్లో ఎన్నాళ్లుగానో చర్చనీయాంశంగా మారిన రాజధాని అంశం ఇప్పుడు కీలక మలుపు తీసుకున్నట్టు కనిపిస్తోంది. 3 రాజధానుల కాన్సెప్ట్ చుట్టూ సాగిన వివాదాలకు ముగింపు పలికేలా రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కూటమి ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రజల్లో నెలకొన్న అనిశ్చితికి ముగింపు పలకాలని, ఇకపై ఎలాంటి గందరగోళం లేకుండా పరిపాలన స్థిరంగా కొనసాగాలని ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఏపీ అసెంబ్లీలో అమరావతి రాజధాని బిల్లును ప్రవేశపెట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. సభలో దీనిపై చర్చ జరిగిన తర్వాత బిల్లుకు ఆమోదం లభించింది. ఇది కేవలం ఒక సాధారణ బిల్లు కాకుండా రాష్ట్ర భవిష్యత్తు పరిపాలన దిశను నిర్ణయించే కీలక నిర్ణయంగా భావిస్తున్నారు. అయితే ఈ కీలక సమయంలో విపక్ష పార్టీ వైసీపీ సభ్యులు అసెంబ్లీకి హాజరు కాకపోవడం మరింత చర్చకు దారితీస్తుంది. ప్రత్యేకంగా ఆ పార్టీ అధినేత జగన్ సభకు దూరంగా ఉండటం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. అమరావతికి చట్టబద్ధత కల్పించే కీలక దశలో సభకు హాజరు కాకపోవడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవైపు ఆయన గతంలో అమరావతికి మద్దతిచ్చి తర్వాత 3 రాజధానుల ఆలోచనను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఆయన వైఖరి ఏమిటి అన్నది ప్రజల్లో సందేహాలను కలిగిస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని అవసరం ఏర్పడినప్పుడు అప్పటి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న జగన్ కూడా ఆ నిర్ణయానికి మద్దతు ప్రకటించారు. కానీ తర్వాత అధికారంలోకి వచ్చాక అమరావతిపై విమర్శలు చేస్తూ అది రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయమని ఆరోపించారు. అనంతరం 3 రాజధానుల ప్రతిపాదనను తీసుకొచ్చి పరిపాలనను వికేంద్రీకరించాలి అనే వాదనను ముందుకు తెచ్చారు. ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా మారినట్టు కనిపిస్తోంది. అసెంబ్లీ ఆమోదించిన అమరావతి బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నారు. కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి చట్టరూపం దాల్చేలా చర్యలు తీసుకోనున్నారు. ఒకసారి ఈ ప్రక్రియ పూర్తయితే అమరావతి రాష్ట్రానికి అధికారిగా శాశ్వత రాజధానిగా నిలుస్తోంది. రాష్ట్రపతి ఆమోదం అనంతరం గెజెట్ విడుదలైతే భవిష్యత్తులో ఎలాంటి ప్రభుత్వ మార్పులు వచ్చినా రాజధానిని మార్చడం సాధ్యం కాకుండా మారుతోంది. ఇది రాజకీయంగా చాలా కీలక పరిణామం. ఎందుకంటే గతంలో ఓ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మరో ప్రభుత్వం రద్దు చేయటం, మార్పులు చేయటం వల్ల రాష్ట్ర అభివృద్ధి దెబ్బతిన్న ఉదాహరణలు ఉన్నాయి. ముఖ్యంగా రాజధాని అంశాలు జరిగిన అనిశ్చితి వల్ల పెట్టుబడులు తగ్గటం, అభివృద్ధి పనులు నిలిచిపోవటం, ఉద్యోగ అవకాశాలు ప్రభావితం కావటం వంటి పరిణామాలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో శాశ్వత రాజధాని నిర్ణయం ద్వారా ఆ అనిశ్చితికి చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక అమరావతి కేంద్రంగా పరిపాలన కొనసాగుతుందని స్పష్టమవుతోంది. అసెంబ్లీ, హైకోర్టు కార్యాలయాలు అన్ని అక్కడే ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడుల ఆకర్షణ, ప్రభుత్వ కార్యకలాపాలు అన్ని అమరావతి నుంచే నడవనున్నాయి. దీని ద్వారా రాష్ట్రానికి ఓ స్పష్టమైన పరిపాలన కేంద్రం ఏర్పడుతోందని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు గతంలో సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధాని అన్న వ్యాఖ్యలు చేసిన జగన్ వైఖరి ఇప్పుడు చర్చకు వస్తోంది. ఒకవేళ భవిష్యత్తులో ఆయన మళ్లీ అధికారంలోకి వచ్చినా చట్టబద్ధత కలిగిన రాజధాని మార్పు సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. అంటే 3 రాజధానుల అంశం ఇక రాజకీయ వాదనగానే మిగిలిపోతోంది అన్న భావన వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలపై అమరావతి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నాళ్లుగానూ తమ భూములు ఇచ్చి రాజధాని కోసం ఎదురు చూసిన వారికి ఇది ఒక భరోసా కలిగించే నిర్ణయంగా కనిపిస్తోంది. ప్రభుత్వం మారినా తమకు నష్టం ఉండదన్న నమ్మకం పెరిగింది. అభివృద్ధి పనులు వేగంగా జరిగి ప్రాంతం పురోగమిస్తోంది అన్న ఆశలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి చూస్తే ఏపీ రాజధాని రాజకీయాల్లో ఇది ఒక కీలక మలుపు. ఎన్నాళ్లుగానూ కొనసాగుతున్న అనిశ్చితికి ముగింపు పలకాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అన్నది చూడాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం అమరావతి పేరు మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారింది.